మన సంస్కృతిని నిర్మించిన ఋషులు చెప్పినది ఆధ్యాత్మిక సిద్ధాంతం. అంటే వాళ్ళు ఆధ్యాత్మికతను బోధించారు. ఆధ్యాత్మికత అంటే అందరూ మానవుల శ్రేయస్సు కోసం ఉద్దేశించిన ఒక జీవన సూత్రం. అంటే మానవులందరూ ఏది ఆచరిస్తే అతి ఉత్తమమైన శ్రేయస్సు లభిస్తుందో అది. వాళ్ళు ఏం చేశారంటే అతి సామాన్యుడి నుంచి అతి ఉన్నత స్థాయి మానవుడి వరకు అందరికీ అనువైనటువంటి జీవన సూత్రాన్ని వివిధ స్థాయిలలో వివరించారు. వారెవ్వరిని వదిలేయలేదు. కేవలం జ్ఞానం ఉండేవాడినో, తెలివి తక్కువ వాడినో, స్త్రీనో పురుషుణ్ణో, బాలుణ్ణో వృద్ధుణ్ణో, ఒక శ్రామికుణ్ణో, ఫలానా వృత్తి నిపుణున్నో అని ఎవరు లేదు. ప్రతి వాడికి కూడా ఇంకొకటి ఏమిటంటే ఏ కాలం వాడికైనా కూడా వర్తించే సూత్రము ఆధ్యాత్మికత. సో ఆధ్యాత్మికత అనే సూత్రము సర్వమానవాళి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దాన్ని అవగాహన చేసుకొని అన్వయించి అనుసరించి జీవితాన్ని సముద్ధరించుకోవచ్చు, అంటే బాగు చేసుకోవచ్చు, మరింత మేలుగా బతకవచ్చు. అయితే దానిని అనుసరించిన వచ్చినవి మతాలు, రకరకాల విభాగాలు, సిద్ధాంతాలు, దానిలోంచి వచ్చినది ఆచారాలు, దాంట్లోంచి పుట్టుకొచ్చిన విధి విధానాలలో చాలా మార్పులు కాలానుగుణంగా వచ్చాయి. ఈ వాటిలో రాను రాను కాలానికి ఒక కాలంలో చాలా మేలైంది, తరువాతి కాలంలో విషతుల్యమైపోయింది. అందుకని ఏమైంది, మహాపురుషులు పుట్టిన తర్వాత వారు ఏం చేశారు, ఎప్పటికప్పుడు ఆ ప్రాచీన ఆధ్యాత్మికతను ధర్మస్వరూపంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సి వచ్చింది. కాలానికి. అందుకని వ్యాసుడు భగవద్గీతలో ఒక శ్లోకమే రాయాల్సి వచ్చింది. ఏమని, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అని. ఆయా కాలాలలో ధర్మాన్ని సంరక్షించడం అంటే ధర్మం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్నమాట. అది ఎప్పటికప్పుడు మారే ఆ ధర్మాన్ని దాన్ని సంస్కరించడం కోసం మహాపురుషులు ఉద్భవించి వారు దానిని ఎక్కడికక్కడ సంస్కరిస్తూ దాన్ని తగినట్టుగా శ్రేయోదాయకంగా మారుస్తుంటారు అని. ఈ కాలంలో ఇంకో మహాపురుషుడు పుట్టినా అదే చేస్తారనడానికి రుజువు సాయిబాబా వారు, షిరిడి సాయిబాబా వారు. వారితో పాటు సమకాలీనులైన ఋషి సత్తములందరూ అట్టివారి. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస, అదేవిధంగా రమణ మహర్షి, వారు వీరని లేదు, వెంకయ్య స్వామి, ఇంకా పేర్లు చెప్తూ వస్తే ఒక ఎంతసేపైనా చెప్పవచ్చు. అందరూ మహాపురుషులు ఒక వినీలమైన ఆకాశంలో నక్షత్రాల్లాగా ఈ ధర్మానికి ఉదాహరణగా లభిస్తారు. అంటే వాళ్ళందరూ ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ ఆచారాన్ని, ఆ విధంగా వచ్చిన మూఢ విశ్వాసాలను, వక్రీకరణలను సంస్కరించారు. దానికి సంస్కరణ అవసరం. అందుచేత మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ విషయం గ్రహించడానికి పెద్ద శ్రమపడని అవసరం లేదు. సాయిబాబా ఏం చేశారంటే ఆయన చరిత్రలో మనకు దాదాపుగా ఒక 15 ఉదాహరణలు లభిస్తాయి. ప్రముఖమైనవి ఒక 2-3 వివేచించి చెబుతాను. ఇప్పుడు బాబా ఏం చేశారు, దేనిని మూర్ఖంగా సమర్థించలేదు, అట్లని ఏ ఉత్తమ ఆదర్శాన్ని కూడా ఆయన కాదనలేదు. మానవజాతికి హితకరమైన అన్ని ధర్మాలను ఆయన సమర్థించాడు. సమర్థించడం కాదు, దానిని అనుసరించే వాళ్ళను ఆ మార్గంలోనే సాగిపోయి పరమోన్నత శ్రేయస్సు పొందమని ప్రోత్సహించారు. అది వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే ఏ మతానికి ఆ మతం ఆయన మావాడు అనుకున్నారు. ఆయన వీళ్ళ బుద్ధులతో కొలత వేయడానికి ట్రై చేశారు. కానీ సూక్ష్మంగా ఏమాత్రము ఏ ధర్మానికి లొంగకుండా చూస్తే ఆయన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక ధర్మానికి, ఋషి విధానానికి వారసుడని తెలుస్తుంది. ఆయన మొత్తం చెప్పింది ఏమిటి, గురుసేవ వల్ల తనకింతటి ప్రగతి లభించింది, అందుకని ఆ మార్గాన్ని ఎవరు అనుసరించినా అది పొందగలరు. నా ఈ విశేష ప్రతిభగా మీరు చూస్తున్నదా అని కర్త నా గురువే అన్నారు ఆయన. అంటే ఆయన చెప్పింది ఏంటి, ఆధ్యాత్మిక సూత్రం. ఆ తర్వాత దాన్ని అనుసరించి వచ్చిన దేనిని ఆయన కాదనలేదు.
కానీ ప్రతిదాన్ని సంస్కరించారు. ఎట్లా సంస్కరించారు? ఆచరణలో సంస్కరించారు. ఆశ్రయించిన వారి జీవితాల ద్వారా, సన్నివేశాల ద్వారా, సంఘటనల ద్వారా ఆయన దాన్ని సంస్కరించారు. ఉదాహరణకి మనలో చాలామంది ఈరోజు తద్దినాలు తర్పణాలు కాదంటారు, కానీ బాబా మాత్రం దాన్ని కాదనలేదు. ఒక భక్తుడు తన ఇంటికి కావలసిన వారు, తన కులం వారు వీళ్ళు రాలేదని బాధపడుతుంటే రేపు వారే వస్తున్నారు, వారు రావడం, బాబా వారి ఇంటికి పంపడం మనం సాయి చరిత్రలో చూస్తాం. అదేవిధంగా పూజాధికాలను మూర్ఖంగా చేసేటువంటి చాలామంది అది మూర్ఖమైన భావనగా భావిస్తారు. బాబా మాత్రం పరమ పావనమైనటువంటి శ్రీ గురు పూర్ణిమ రోజున అందరూ గురువును పూజించుకోవడం అనే ఉత్తమ ఆదర్శాన్ని ప్రబోధించి ఇది ఇలా చేసుకోండి అని మొట్టమొదట ఒక్కటే చెప్తే ఆ ఒక్కటి శ్రీ గురు పూర్ణిమ అయింది. అంటే దానికి ఆయనంత ప్రాముఖ్యం ఇచ్చారనమాట. అట్లా కాకుండా ఈ అశుభ శకునాలు శుభశకునాలు అనేది మన సమాజానికి పట్టిన ఒకప్పటి జాడ్యం. అదేమయ్యా దాన్ని అట్లా తిడతావా అంటే వాళ్ళ జ్ఞానం మంచిది కాదా అంటే నేను దాని గురించి మాట్లాడటం లేదు, అందులో శ్రేయోదాయకమైన భాగం గురించి నేను మాట్లాడటం లేదు, దాని యొక్క వక్రమైనటువంటి బాధాకరమైన విషయాల గురించి చెప్తున్నాను. ఈ శకునాల పేరుతో మనుషులు ఆత్మహననం చేసుకోవటం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఊర్లో రోగం, ఆ రోగం పోగొట్టుకోవడం మంచిదే, ఆ రోగం రాకుండా చూసుకోవడం కూడా మంచిదే. అది ప్రయత్నించకుండా ఈ ఊర్లో వ్యాధి ఉంది కాబట్టి పక్క ఊర్లో నుంచి కట్టెల బండిగన వస్తే ఈ ఊరి వాళ్ళకు శ్రేయస్సు చేకూరదు అనే మూర్ఖత్వం తప్పు. దాన్ని బాబా నిరసించాడు. పాపం ఒకడు షిరిడీలో బాగలేదు, ఏ ప్లేగు వ్యాధో ఏదో వ్యాధి వచ్చింది, మనుషులు ఒకడు ఇద్దరు చనిపోతున్నారు. అప్పుడు పాపం కట్టెల బండి తెలియక తోలుకొచ్చాడు. అప్పుడు వాళ్ళన్నారు పక్క ఊరి బండి వస్తే మరింత రోగాలు వస్తాయి, అది అశుభం కనుక మీరు వెనక్కి తీసుకెళ్ళమన్నారు. సరే తిరిగి ఆ ఊరికి పోదామంటే ఆ అర్హత వాళ్ళు తరుముకున్నారు. ఆ జబ్బు ఉండే ఊరికి పోయి మళ్ళీ వచ్చావా, ఆ గాలిలో అంతా కూడా వ్యాధి ఉంటుంది, మాకు అశుభ శకునం కాబట్టి పో అన్నాడు. వాడు ఏం చేస్తాడు? దారిలో బాబా ఎదురొస్తే చెప్పుకున్నాడు. బాబా నిర్భయంగా ఆ కట్టెలు తన ధునికి వాడుకోమన్నాడు, అక్కడ దించమన్నాడు. అంటే మూర్ఖత్వానికి అక్కడ తావులేదని చాటి చెప్పారు. ఇంకొక విషయం, మనిషిని అవమానించినంతగా మరెవ్వరూ ఏ జీవి చేయదు. అవమానం సాటి జీవులకు చేయటంలో మనుషులే పరాకాష్ఠకు చెందినవారు. ఒక మనిషికి వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి కుష్టు వ్యాధి అన్నారు. ఆ రోజు దానికి నివారణోపాయం లేదు. కానీ కేవలం మూర్ఖత్వం చేత వాడి కర్మ వల్ల ఆ వ్యాధి వచ్చింది కనుక వాడు శిక్ష అనుభవించాలని వాడిని తీసిపోయి ఊరు బయట పడేసేవాడు. ఇప్పటి వాళ్లకు కుష్టు వ్యాధిగ్రస్తులు తక్కువ కనిపిస్తారు. సుమారు ఒక 40-50 ఏళ్ల నాడు మా బాల్యంలోనే ఎక్కువ మంది ఉండేవారు. అటువంటిది సాయిబాబా కాలంలో ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఉంటే వాడిని తెచ్చిపోయి ఊరు బయట పడేసి అంత ఆహారం పడేసి పెడితే పెట్టేవారు, లేదో అట్లాగే చచ్చిపోయేవారు. అటువంటిది కుష్ఠవ్యాధి అన్ని రకాలు అంటువ్యాధి కాదని బాబా అందరితో సమంగా వాళ్ళకి విభూదిచ్చి మా సాటి మనుషులని ఆదరించాడు. భాగోజీ అనే భక్తుడు బాబాను ఆశ్రయించిన కుష్ఠరోగి. ఆయన అందరిలాగే ఒకే పరమాత్మను అతడిలోనూ చూచి సాటి మానవుడుగా ఆ ధర్మాన్ని చాటి చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తికి వ్యాధిగ్రస్తుడైతే అతని పట్ల అవమానకరమైన ధోరణి మానవత్వం కాదని అందులో ఆయన చాటి చెప్పడం జరిగింది. మరి మంచివైనటువంటి విషయాలను పూజతో పాటు ఆయన ఇంకేమన్నా ప్రోత్సహించినవి ఉన్నవా? ఇప్పుడు జాతకం ఒక శాస్త్రం, అట్లాగే జాతకాన్ని బాబా నిరసించాడా? లేదు. ఆయన కొంతమందికి జాతకం గురించి వాళ్ళు నేర్చుకుంటా ఉంటే ఆయన ప్రోత్సహించారు. వాళ్ళు సరదాగా చెప్తుంటే ఆయన ఏం కాదనలేదు. కానీ ఒక జ్యోతిష్యుడు ఈరోజు నీకు మరణగండం ఉంది అని బూటి అనే కోటీశ్వరుడు చెప్పాడు. అతడు బాబాకు ఒక అద్భుతమైన సేవ చేయడానికి భగవంతుడు నియంత్రిస్తే వచ్చి ఉన్నాడు, షిరిడీలో ఉన్నాడు. ఈనాటి బాబా సమాధి మందిర నిర్మాత అతడు అక్కడ వచ్చి ఉంటే ఈరోజు ఎక్కడా సాయి సాన్నిధ్యంలో ఉండేటప్పుడు నీకు ఈరోజు గండం ఉంది అని చెప్పాడు. ఆధ్యాత్మిక సామ్రాట్ అయినటువంటి సాయిబాబా ఏమిటా జ్యోతిష్యుడు గండం ఉందని చెబుతాడా? సరే రాని అదేం చేస్తుందో చూద్దాము అన్నారు. ఒక పాము కనిపించింది, కరవక తలికే ఎవరో గుర్తించారు. బాబా చెప్పారు కనుక దాన్ని తొలగించేశారు, ప్రమాదం తప్పిపోయింది. ఇక్కడ ఏం చెప్పబడింది? ఆధ్యాత్మికత సూచించబడింది, చెప్పబడింది. ఆధ్యాత్మికతను విశ్వసించినవాడు, గురువును సేవించినవాడు, గురు సాన్నిధ్యంలో ఉన్నవాడు మూర్ఖమైన ఈ ఆచారం పాటించనవసరం లేదని.
జ్యోతిషాల కంటే గురువు యొక్క ఆదర్శం, గురువు యొక్క ప్రబోధం గొప్పదని. ఇంకో విచిత్రమైన విషయం పూజ్యుడు భరద్వాజ మాస్టర్ గారు సేకరించారు. షిరిడీలో ఒక సంస్థానం వాళ్ళ స్కూల్ ఉంది. ఆ సంస్థానంలో పిల్లలు వాళ్ళు ఏం చేసేవారంటే రెగ్యులర్గా వచ్చి బాబాకి దండం పెట్టుకుని విభూతి పెట్టుకుని పోయేవారు. ఆ హెడ్ మాస్టరు కంప్లైంట్ చేసేవాడు, బాగా చదవండి, మీరేం సరిగా చదవటం లేదా అని. చివరికి వాళ్ళందరూ పాస్ అవుతుండేవాడు. చివరికి ఒకరోజు వాళ్ళలో ఒక పిల్లాడు చెప్పారు, మేము రోజు వెళ్ళి బాబా విభూతి పెట్టుకొని చేతనైనంత చదివితే మేమంతా పాస్ అవుతామని మా నమ్మకం. అదేవిధంగా ఒకరోజు ఒక పిల్లవాడికి పరీక్ష రాయడానికి పోతుంటే ముందుగానే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, వీడికి సరైన గ్రహాల శుభదృష్టి లేదు కాబట్టి పరీక్ష రాయడు, రాసినా సరిగా రాయడు, రాసిన తర్వాత కూడా పాస్ అవడు అని. కిన్నులైన ఆ తల్లిదండ్రులు బాబా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు బాబా చెప్పారు, ఏమన్నారా జ్యోతిష్యులు, నువ్వు పాస్ కావనా, ఖచ్చితంగా కృతార్థుడవుతావు అని విభూతి ఇచ్చి నెత్తిన చేయబెట్టి ఆశీర్వదించారు. వాళ్ళ మాటలు అబద్ధం చేస్తూ సాయి మాట సత్యం అవుతూ అతడు ఆ విద్యార్థి విజయం సాధించాడు. అందుకని సత్పురుషుడి మాటలు అనుసరించాలి కానీ కేవలం మృతశాస్త్రం లాంటి ఒక శాస్త్రంలో కొంత భాగమే ఉంటుంది కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానావగాహన సత్పురుషులకు ఉంటుందనే మన జాతి ధర్మం రాదని బాబా ప్రబోధం. అదేవిధంగా వచ్చి మనలో చాలామందికి ఒక మూర్ఖాభిప్రాయాలు ఎట్లా ఉంటాయి. మనలో చాలామంది ఈ రోజుల్లో కొన్ని మంచి ఉత్తమ ఆదర్శవంతమైన భావనలు చెయ్యం. అట్లా కానీ అటువంటి వాటిలో కొన్నింటిని బాబా ప్రోత్సహించారు. ఉదాహరణకి ఒక దేవుని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ దేవునే భక్తుడు వాళ్ళ అమ్మ నోములు నోస్తోంది. ఈ రోజుల్లో నోములు నోసేవాళ్లే లేరు. నోము అంటే ఏం లేదు, క్రమబద్ధమైన జీవనాన్ని, మానవత్వపు కోణాన్ని మనుషులందరూ ఒకరికొకరు పంచుకోవటం. ఒక ఆడపిల్ల ఉదయమే లేచి 10 మంది సౌభాగ్యవతులకు నమస్కరించి రావడం ద్వారా ఆ సౌభాగ్యపు ఆశీస్సులు ఉపయోగపడతాయనే భావం. దానికి ఏం ఖర్చు ఉండదు. కానీ ఇప్పుడు అది ఓల్డ్ ఫ్యాషన్. సినిమాల్లో ఎవరు చెప్పరు, నవలల్లో ఎవరు రాయరు, మీడియాలో ఎవరు చూపించరు, కాబట్టి మనం చేయం. ఆ బీవీదేవ్ అనే అతని తల్లి కొన్ని నోములు నోసి సత్పురుషుడైన సాయిబాబాను దానికి ఆహ్వానింపజేస్తుంది. ఆయన బాబా చెప్తారు, నేను వస్తాను, నాతో పాటు మరి ఇద్దరు కూడా వస్తారు అని అతనికి ఉత్తరం రాయిస్తారు ఏకంగా. కానీ ఆ రోజు ఏం చేస్తారు, బాబా వస్తానన్నాడు, ఎట్లా వస్తారు, ఆయన ఏం షిరిడి వదిలి రాడు కదా అనుకుంటూ ఉంటారు. సరిగ్గా ఒక అతను అందరూ వధించి వదిలేస్తుండే పాత ముసలి గోవులను సేకరించి సంరక్షించే గో సంరక్షణ నిధి కోసం విరాళాల కోసం వస్తాడు. ఎందుకంటే ఆ దేవు ఒక తహసీల్దార్ కనుక. అతడు ఆ మరిద్దరితో వచ్చి నమస్కారం పెట్టి, ఏమండి మీ ఇంట్లో అంటే, అయ్యా నేను ఇప్పుడు తీరిగ్గా లేను, మా అమ్మ కార్యక్రమం చేస్తోంది అంటాడు. అయ్యా నేను విరాళాల కోసం రాలేదు, కేవలం భిక్ష కోసం వచ్చాను, నాతో మరిద్దరు ఉన్నారన్నాడు. అతడేమనుకున్నాడు, నాకు ఇంతకుముందు తెలిసినవాడు అనుకున్నాడు. కానీ అతడి రూపంలో సమర్థ సద్గురుడైన సాయినాథుడు వాళ్ళ అమ్మవారు చేసిన సత్కార్యాన్ని ఆశీర్వదించ వస్తున్నారని చెప్పి గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఇతను బాధగా ఉత్తరం రాశాడు షిరిడీకి, వస్తానని బాబా రాలేదని. ఆ ఉత్తరం చించకముందే బాబా అన్నాడు, అది నీ మిత్రుడైనటువంటి దేవు ఈ విధంగా నిష్ఠూరంగా రాసిన జాబులే, కానీ నేను అతనికి ఎరుకపరుచుకో చూశాను. నేను విరాళాల కోసం రాలేదని, భిక్ష కోసం వస్తున్నానని, నాతో మరిద్దరు ఉన్నానని అతడికి తెలియజేసుకో చూశాను. గ్రహించలేని వాడు పిలవడం ఎందుకు అని బాబా తమాషాగా అన్నారు. అంటే ఆయన ఏ రూపంలో అయినా రాగలడు. ఆయన వచ్చి ఆశీర్వదించిన ఆ తల్లి ధన్యురాలు. కాబట్టి నోములకు బాబా వ్యతిరేకం కాదు, పూజలకు బాబా వ్యతిరేకం కాదు, ధర్మాచరణకు బాబా వ్యతిరేకం కాదు, దయకు బాబా వ్యతిరేకం కాదు, ఆధ్యాత్మికతకు బాబా వ్యతిరేకం కాదు, ఋషి ధర్మానికి బాబా వ్యతిరేకం కాదు. మరైతే దేనికయ్యా ఆయన చెప్పిన ఎక్కడ ఆయన మనుషులలో ఉండే మూర్ఖత్వాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అంత మాత్రమే. అందుచేత మనం ఒక్కొక్క సంఘటన తీసుకొని గమనిస్తూ వచ్చినట్టయితే మూర్ఖాచార పరాయణులైనటువంటి సమాజానికి పరమశ్రేయస్సు చేకూర్చేలాగా ఆయన దివ్యలీలలు ఉన్నాయి. అందుచేత సనాతన ధర్మాన్ని అత్యాధునికంగా సంస్కరించి ప్రపంచానికి తెలియజేసిన పరమసత్పురుష సద్గురు శ్రేష్ఠుడు సాయినాథుడు. అదేవిధంగా ఒక భక్తుడు ఒక దూబే అనేవాడు. వాళ్ళు ఏదో మొక్కుంటారు. ఇప్పుడు కాదు కానీ ఇంతకు ముందు అయితే ఒకటే మొక్కులు. విచిత్రంగా మన ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ ఇంట్లో ఉండి 2 పిల్లలకు పెళ్లి కావాలని 108 పారాయణలు చేసేస్తాను అని అదేవిధంగా బాబా చరిత్ర చదువుతుండేది. 108 పారాయణలు గురు చరిత్ర బాబా చరిత్ర చేసింది. ఆమె కోరిన విధంగా ఆ పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి
ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళకి ఏది శ్రేయస్సు చేయమని చేకూరలా, పెళ్లి కావాలనుకుంది, పెళ్ళి అయిపోయింది. కానీ ఆమె ఒకరోజు అందరినీ పిలిచి భోజనం పెట్టాలనుకుంది. ఆ పారాయణం శ్రద్ధగానే చేసింది, కోరికతో అయినా. సరిగ్గా భోజనం మొదట బాబాకు నివేదించే వేళకు షిరిడి నుంచి ఒక అతను సమాధి మీద ఉంచి ఆశీర్వాదాలు పుచ్చుకొచ్చిన బాబా పటాన్ని తెచ్చారు. అంటే బీవీదేవ్ కాలంలోనే కాదు, ఈ 20వ శతాబ్దం చివరిలో కూడా బాబా అట్లాగే అనుగ్రహించగలనని తేలిపోయింది. ఎవరినైనా ఎప్పుడైనా వారికి ఎంత భక్తి శ్రద్ధలు ఎంత తక్కువ ఉన్నా ఆయన అనుగ్రహంలో మాత్రం తక్కువ ఉండేది అనమాట. అంతేకాదు, సరే ఒక మొక్కుంటాం మనం. ఒకరోజు ఆ మధ్య మన ఇంట్లో చిన్న పాపకు బాగాలేకుండా వచ్చింది. వచ్చేప్పటికి ఉన్నట్టుండి ఇక్కడ ఉండే వాళ్ళంతా 9 పారాయణ మొక్కేశారు. సరే, కొంచెం మేలు, కొందరు చేశారు, కొందరు చేస్తున్నారు, కొందరు చేయబోతారు. అట్లాగే చాలామంది మొక్కునేటప్పుడు మొక్కునేసి ఆ తర్వాత మర్చిపోతారు. ఆ విధంగా మొక్కును జ్ఞాపకం చేసి బాబా వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి ఈ దక్షిణలు తీసుకోవడం గురించి ఆయన విమర్శించే వాళ్ళకు సమాధానం చెప్పారు. నిరుపేదను సాధువునైనా ఫకీరునైనా నాకు డబ్బులెందుకు, ఆ పరభగవంతుడు ఎవరిని చూపిస్తాడో వాళ్ళ నుంచి మాత్రమే నేను స్వీకరిస్తాను, కానీ నువ్వు ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు, నాకేమి సంసారమా పిల్లలా, నాకెందుకు నీ డబ్బు నాకొద్దు అని ఒక అతనితో అంటాడు. అయితే ఎందుకు మీరు అడుగుతారు వాళ్ళని వెళ్ళి పదే అంటే, ఆ భగవంతుడు చూపించిన వాళ్ళని అడుగుతాడు అంటాడు. సరే బాబు, ఇప్పుడు ఆయన 15 రూపాయలు అడిగారు కదా, దేనికి అడిగారని ఒక ఆయన గురించి ప్రశ్నించినప్పుడు, ఇతడు చాలా సంవత్సరాల ముందు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతాన్ని సమర్పిస్తానని దత్తాత్రేయుల వారికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం రాగానే మొక్కు మర్చిపోయాడు. ఇప్పుడు అతనికి 750 రూపాయల జీతం. నేను మొదటి నెల జీతమైన 15 రూపాయలు స్వీకరించి అతన్ని రుణ విముక్తుని చేస్తున్నాను, మొక్కు నుంచి విముక్తి చేస్తున్నాను, ఇది ఆ భగవంతుడు సూచించింది అని చెప్తారు. ఆ విధంగా ఆయన చాలామందికి చెప్పారు. అట్లాగే ఒకడు మొక్కేసుకొని మర్చిపోతాడు, వాళ్ళకి కష్టాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు సాయిని ప్రార్థిస్తారు. బాబా కలలో కనిపించి మొక్కుకుంటే తీర్చాల, అక్రమ మార్గాలు ఏమీ వీలుగావు, సక్రమంగా అది తీర్చడమే ధర్మం, అందుకని మీరు వచ్చి మీ మొక్కు చెల్లించుకోమని సూచిస్తాడు. మనం ఎంత ఘనులం అంటే మన తెలివితేటలన్నీ ఉపయోగించి మన బుద్ధి యొక్క వక్రతనంతా మహాత్ముల పట్ల చూపించాలని ప్రయత్నిస్తాం. అందుకు ఒక ఉదాహరణ, బాబాకి సన్నిహితంగా ఉన్న శ్యామ అనే ఒక భక్తుడు, వాళ్ళమ్మ చిన్నప్పుడు అతడు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆమెకు పాలు ఇచ్చే వేళల్లో రొమ్ముల్లో గడ్డలొచ్చి బాధ భరించరాకపోయినప్పుడు అక్కడ దూరంగా ఉండే సప్తశృంగీదేవి అనే ఒక ఆవిడకు దేవతకు వెండి స్తనాలు సమర్పించుకుంటారని మొక్కుంది. అది అక్కడ ఆచారం. ఆ తర్వాత ఆవిడ బాధ తగ్గిపోయింది, మొక్కు మర్చిపోయింది. ముసలితనం వచ్చాక చెప్పింది, ఒరే అబ్బాయి, నాదొక మొక్కు బాకీ ఉందిరా, కాబట్టి నువ్వు కాస్త ఆ మొక్కు చెల్లించవలే అని. అతడు చాలా యుక్తిపరుడు, తెలివైనవాడు. వెంటనే బాబా దగ్గరకు వచ్చి, ఓ సాయినాథ, మీరే నాకు సకల దేవతా స్వరూపం, కాబట్టి మీరే స్వీకరించేయండి, అక్కడికి పోవడం ఆ తంటాలంతా ఎందుకు అన్నాడు. అంటే బాబా అన్నాడు, అట్లంతా కుదరదు, నీవు అక్కడికే వెళ్ళాలా, వణి అనే ఊరిలో నేరుగా వెళ్ళి ఆ సప్తశృంగి దేవికి మొక్కు చెల్లించి మీ అమ్మ మొక్కుకి సమర్పించుకొనిరా అంటాడు. అనేటప్పుడు ఇంకా తప్పక అతను బయలుదేరతాడు, అవేదో ఆ మొక్కు వస్తువులు తీసుకొని. విచిత్రం ఏంటంటే ఆ ఊళ్ళో ఒకడు శివుణ్ణి ఆరాధిస్తాడు, నా గురువు ఎవరని, ఇంకా ఏదేదో ప్రార్థనలన్నీ చేస్తుంటాడు, సాధనలన్నీ చేస్తుంటాడు. అక్కడి నుంచి భక్తుడైన అతన్ని తన దగ్గరకు తీసుకురావటానికి తన ప్రతినిధిగా ఇతన్ని పంపి శ్యామ ద్వారా ఆయన షిరిడీ తెచ్చుకుంటాడు. అంటే బహుముఖమైన ఉపయోగాలు బాబా లీలల్లో మనకు కనిపిస్తాయి. అంచేత మొక్కులు ఎవరైనా మొక్కు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు తీర్చవలే. దాని గురించి బాబా అంటాడు, రుణము, శత్రుత్వము, హత్య, వీటికి పరిహారం చెల్లించాలి. కాబట్టి నువ్వు గనక ఒప్పుకున్నట్టయితే అది తప్పకుండా చెయ్యవలెను. కాబట్టి సనాతన ధర్మానికి బాబా ప్రతీక, ఋషి విధానానికి ఆయన గుర్తు, ఆధ్యాత్మికత ఆయన ప్రబోధం, సర్వధర్మ సమన్వయం ఆయన విధానం. ఆయన మతం రూపంలోనూ ఆచార వ్యవహారాల రూపంలోనూ సంప్రదాయాల రూపంలో ఉండే మూఢనమ్మకాలకు పూర్తి వ్యతిరేకం. అయితే ఆయన పంచాంగాన్ని కాదన్నాడా? లేదు, కాదనలేదు. ఈరోజు గురు పూర్ణిమ అని చెప్పకుండా చెప్పాడు. ఆ ముసలయ్యని ఈరోజు పూజ చేసుకోమని చెప్పరాదా?
వీళ్ళు పంచాంగాలు ఎత్తుకుంటే ఆ రోజు పరమపావనమై జాతి మరిచిపోయిన ఋషి పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన మాటకు అంత శక్తి ఉంది. అందుకని ఆధునిక భారతదేశానికి భగవంతుడిచ్చిన పరమ సద్గురు శ్రేష్ఠుడైన వరస్వరూపం సాయిబాబా. ఇట్లాంటివి చెప్పుకుంటే ఎన్ని లీలలైనా వివరించి విపులీకరించి చెప్పుకోవచ్చు. అందుకని మనమందరం మూఢనమ్మకాల నుంచి విముక్తమవుదుగాక, సద్ధర్మాన్ని అనుష్ఠించి సదాచారాన్ని, సద్ధర్మాన్ని, సత్శ్రేయస్సును పొందెదముగాక. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.